హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలాగున్నారనేది మా కమెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఎన్ఆర్పురం దగ్గర వైకుంఠేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. అంటే అక్కడ టెంపుల్ చాలా ఫేమస్ అనేది చెప్తుంటారు. మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. ఆ టెంపుల్కి ఎలాగెళ్ళాలి, దారిలో ఏ ఏ ఊర్లు వస్తాయనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదైతే కాశీపట్నం రోడ్ అండి. కాశీపట్నం సంత నుంచి కిందకి రావాలి డౌన్కి. విలేజ్ ఉందని అన్నాం కదా, విలేజ్ నేమ్ ఎన్ఆర్పురం అనేది. ఆ విలేజ్ నుంచి మాత్రం వెళ్ళేటప్పుడు టర్నింగ్ లో అయితే మామూలుగా లేదు, ఇంకా చాలా భయంకరంగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, టర్నింగ్ ఎలా ఉన్నాయని చూడండి. మా బైక్ కూడా ఎక్కలేకపోతుంది. ఇది మళ్ళీ 220. చూసారు కదా, ఇదిగో వెహికల్స్ అయితే చాలా వచ్చేస్తున్నాయి. అమ్మో, ఎన్ఆర్పురం విలేజ్ నుంచి ఘాటి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. రోడ్ అయితే బాగుంది, బట్ ఘాటి అయితే విపరీతంగా ఉంటది. టర్నింగ్ లో దగ్గర దగ్గర టర్నింగ్స్ అన్ని మీటర్స్ కూడా లేదు, చాలా తక్కువ మీటర్స్ లోనే టర్నింగ్స్ ఉన్నాయి. ఆ ఎన్ఆర్పురం కింద టర్నింగ్లు ఉన్నాయి కానీ నార్మల్ గా ఉంది. బట్ ఈ విలేజ్ ముందున అయితే టర్నింగ్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. ఇది వై ఎన్ఆర్పురం అంట. మండల పరిషత్ స్కూల్ కూడా ఉంది. ఇది కూడా స్మాల్ విలేజ్. బాగుంది విలేజ్ అయితే, చాలా బాగుంది. కొండలో అంటే హిల్స్ మధ్యలో ఉండడం బట్టి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదో రిసార్ట్ లాగా ఉంది, గెస్ట్ హౌస్ రిసార్ట్ అనుకుంటా. ఎస్, రిసార్టే. వై అన్నర్పురం దాటిన తర్వాత ఇంకా చాలా విలేజెస్ కూడా ఉన్నాయి, మనకు తెలియదు కాబట్టి ఇంకా చాలా విలేజ్ లేదు అనుకుని అనేసి అన్నాను. బట్ ఇక్కడ చూస్తే చాలా ఇంకా అడవి పట్ట తల్లి కార్యక్రమం చేపడుతున్నారు అన్నమాట. చాలా విలేజెస్ కూడా ఉన్నాయి. అంటే మనం కాశీపట్నం నుంచి వై అన్నర్పురం వచ్చేదాకా మాత్రం 2 విలేజెస్ కనిపిస్తాయి. సో అక్కడ వచ్చిన తర్వాత మనకు చాలా విలేజెస్ ఉన్నాయి, చిన్న చిన్న విలేజెస్. పడితే అక్కడ టర్నింగ్ లే. కాకపోతే రోడ్ మాత్రం అవైలబుల్ గా చాలా బాగుంది. రోడ్ అయితే చాలా అవైలబుల్ గా ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్ కి, వైకుంఠేశ్వర టెంపుల్ కి రావాలంటే అదిగోండి ఆ చుట్టుపక్కల కింద అయితే విలేజ్ ఉన్నాయి. ఇప్పుడైతే చాలా హైట్ లో అయితే వచ్చామన్నమాట. అలాగొచ్చి తిరిగి 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 ఈ అన్నర్పురం మీదకి వచ్చి ఇక్కడ దాకా అయితే చేరుకున్నాం అనమాట. చూసారు కదా, లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. బట్ ఇది అంతా ఇంత పెద్ద హైట్ లో వచ్చా అనమాట. ఇంకా ఎన్ని కిలోమీటర్లు కూడా మాకు కూడా తెలియదు. సో లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటది. చూడండి, అటు చాలా ఎత్తైన కొండలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆ కిందనే తాటిపూడి డామ్ కూడా ఉంది. అండ్ అటు వెళ్తే ఆంధ్ర డామ్ కూడా ఉంటది అనేసి అంటున్నారు. బట్ ఇక్కడ నుంచి డ్రోన్ లో ఎగిరిస్తే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. ఇది అంతా చాపరాయి అనమాట. ట్రెక్కింగ్ కి వచ్చి క్యాంపింగ్ చేస్తే చాలా చాలా బాగుంటది. అండ్ అక్కడ చల్లని మబ్బులు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ వర్షం లేనట్టు కనిపిస్తుంది. అండ్ అందుకే చల్లటి గాలి కూడా తగులుతుంది. ఇదిగోండి, చాలా విపరీతంగా గాలి ఉంది, చాలా చలి చేసేస్తుంది. మరి మేము ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో ఫ్రెండ్స్, వైకుంఠేశ్వర టెంపుల్ అని అన్నాం కదా, ఇంకొక 2 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతున్నాం. అయ్యండి, అదే అయితే టెంపుల్ అనమాట. అండ్ దగ్గరకి అయితే వచ్చాం. కీప్ వాచింగ్. ఇదేనండి గుడికి ఎంట్రన్స్. ఇదే, ఇక్కడ ఒక విగ్రహం కూడా ఉంది. ఇక్కడ విలేజ్ కూడా ఉంది. ఓకే ఓకే. టికెటా ఎంత? 20యా? చేంజ్ ఉందా? ఇంకా ఎంత దూరం ఉంది? దగ్గరేనా? వీడియోలు తీసుకోవచ్చా? బైక్ ఒక టికెటేనా? ఒక బైక్ 20యా? అంటే బైక్లకేనా లేకపోతే మనుషులు కూడా? ఓన్లీ బైక్ అయినా? ఓకే. కార్కి ఎంత తీసుకుంటున్నారు? టికెట్ ఉండాలా? ఓకే. మళ్ళీ చెకింగ్ ఉంటుందా? ఓకే. మొత్తానికి అయితే టికెట్ అయితే తీసుకున్నాం. సో ఏంటన్నారంటే, ఇక్కడ టికెట్ ఇచ్చేటోళ్ళు వచ్చేటప్పుడు కూడా టికెట్ చూపించాలట.
పైకి వెళ్ళాలన్నమాట. అమ్మ అక్కడికే ఇంత దూరం ఇక్కడ ఇంకో టెంపుల్ ఏదో కడుతున్నారు, ఆ దీనికి సంబంధించే ఇంకో ఏదో టెంపుల్ కడుతున్నారు. ఇటు వెళ్ళాలా? ఓకే, ఇటు వెళ్ళాలట పార్కింగ్ కి. వావ్, పార్కింగ్ ప్లేస్ కూడా బాగానే కట్టారు, బాగానే ఉంది. ఓకే, అలా ముందుకు పెడతాం బండి. దగ్గరకి అయితే ఎంట్రన్స్ లో అయితే వచ్చినాం అనమాట. అదేనండి టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతుంది, ఇంకా కడుతున్నారు, పూర్తిగా ఇంకా కట్టలేదు. సో గుడి దగ్గరకి అయితే వచ్చాం అనమాట. అదేమండి గుడి లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ లోపలికి అయితే ఏమండి ఎంట్రీ ఇలాగే. ఇప్పుడు గుడి స్టార్ట్ అయిన తర్వాత ఇలాగ ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇప్పుడు చెప్పులు తీసేస్తున్నాం, చెప్పులు అండి తీస్తాం. అండ్ ఇదేనండి ఎంట్రీ, గుడి లోపల అయితే ఎంట్రీ అయిపోతున్నాం అన్నమాట. గంట అయితే మోగించారు. అండ్ ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేశారన్నమాట, చాలా చాలా బాగుంది. ఇది ఏనుగు మాట, ఏనుగు. ఇంకా పెయింటింగ్ అన్నీ వేయాలి, తయారు చేస్తున్నారు. మొత్తానికి అయితే గోపురం ఇప్పుడే స్టార్ట్ చేసి కడుతున్నారు అనమాట. ఇంకా పెయింటింగ్ అలాంటివి వేయలేదు. ఇక్కడ ఏదో ఉంది, టెంపుల్ నేమ్ అయితే ఇలాగా ఉంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడి లోపలికి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. అంటే ఆల్రెడీ గుడి లోపలే ఉన్నాం, బట్ ఇప్పుడు ఇంకా లోపలికి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇలాగే నా దారి. ఇదే దారి అండి, వెళ్తున్నాం అయితే. సో ఇలాగ ఉంది, సో ఇలాగ ఉందన్నమాట. ఇదైతే హుండీ వెళ్ళే దారి అనమాట. డబ్బులు గట్రా వేసి ఇలా డబ్బులు అయితే. సో ఇప్పుడైతే దర్శనం చేసుకున్నాం, మరి దర్శనం చేసుకున్నాం. ఒక దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అండి. ఇక్కడ కూడా గుడి ఉందన్నమాట. ఇవ్వండి గుడి దర్శనం గౌకి చూపిపోవచ్చు. ఇక్కడ చాలా జాగ్రత్తగా రావాలి, వర్షం చినుకులు పడి ఉన్నాయి కాబట్టి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కూడా లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది కనిపిస్తుంది అనమాట. అండ్ అక్కడ చుట్టుపక్కల మొత్తం మన అనంతగిరి కొండలు ఇవంతా చుట్టుపక్కల కనిపిస్తున్నాయి. చాలా చాలా వ్యూ అయితే చాలా అదిరిపోయింది. చాలా ఎవరైనా దేవుడికి కానుకలు గట్రా వేయాలంటే ఈ హుండీలో వేయాలన్నమాట. ఇక్కడ కూడా ఒక గుడి ఉందన్నమాట ఫ్రెండ్స్. ఈరోజు చల్లటి వర్షం పడింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక దేవుడు ఉంది, ఇక్కడ కూడా అవన్నీ చూద్దాం. ఇదిగోండి ఇది కూడా ఆంజనేయ స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి ఉందన్నమాట ఇక్కడ. అండ్ చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫోటో షూట్లు చేసుకుంటున్నారు అనమాట, ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. అండ్ ఇప్పుడు క్లైమేట్ క్లౌడీ వెదర్ గా ఉంది, చాలా చాలా విపరీతంగా గాలి కూడా వేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడి మొత్తం తిరిగేసాం. అండ్ ఇప్పుడు మాకు టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతున్నాం అన్నమాట. నెక్స్ట్ టైం డ్రోన్ తోటి వద్దాం, డ్రోన్ అప్పుడు ఎగరేస్తే చాలా వండర్ఫుల్ గా కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు మనం అండ్ గుడి అయితే చాలా చాలా బాగుంది, చాలా చాలా. ఇంకా లొకేషన్ అయితే చాలా వ్యూ అయితే చాలా అదిరిపోయింది. అండ్ ఇంకా గుడి ఇంకా ఫుల్ ఫ్లెడ్జింగ్ ఇంకా కట్టలేదు, సగం కట్టి ఉన్నారు. అండ్ మీకు కనిపిస్తున్నది తాటిపూడి డ్యామ్ అండి. అక్కడ మబ్బుగా ఉంది కాబట్టి కనిపించట్లేదు వాటర్. అండ్ అదేనమాట డామ్ అయితే, అదిగోండి అదే డామ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూసిన తర్వాత ఇదిగోండి చుట్టుపక్కలంతా వ్యూ అయితే బాగుంటది. అండ్ ఎస్కోట కూడా అదేనండి.
అండ్ ఇటుపక్క వ్యూ కూడా చాలా చాలా బాగుంది. పైనుంచి చూడడానికి అన్ని అద్భుతంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇలాగుంది, పెయింటింగ్ అయితే ఇంకా వేయలేదు, మామూలుగా ఇలా కట్టి వదిలేసుకున్నారు అనమాట. ప్రసాదాలు ఇచ్చే చోట అండి, ప్రసాదాలు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఇది కూడా ప్రసాదం తినడానికి కూర్చునే ప్లేస్ అన్నమాట. ఇక్కడ వెయిటింగ్ హాల్, డైనింగ్ హాల్ లాంటిది. అండ్ ప్రసాదం తీసుకొని వచ్చి కూర్చొని తినడానికి ఇది కట్టి ఉన్నారు. గుడి అయితే ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇదే గోపురం ఇంకా కడుతున్నారు, పెయింటింగ్ వేయలేదు. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే గుడి విజిట్ చేసి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనకు ఇక్కడ వచ్చిన తర్వాత మనకు వర్షం పడింది. సో మనకు లేట్ అయిపోద్ది అనేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూసిన తర్వాత లొకేషన్ అయితే చాలా వండర్ఫుల్ గా కనిపిస్తుంది. అక్కడ కాశీపట్నం కొండలు అండ్ శివలింగపురం అవి అంతా కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీడియో ఎండ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.